మయన్మార్ బాగాన్ ఆకాశం నుంచి ఆలయ దర్శనం. మయన్మార్లోని బాగాన్ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్తూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆకాశం నుంచి దర్శనం ఇచ్చే ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పదకొండు నుంచి 13వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బార్మిస్ నిర్మాణ కళకు సంబంధించిన అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి. విస్తారమైన మైదానాలలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయ దృశ్య గొప్ప అనుభూతి అయితే ఉంటుంది. సంధ్య వేళలో బంగారు కాంతితో మెరిసే ఈ నిర్మాణాలు సందర్శకులను మంత్రముగ్ధులనైతే చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదాగన్ పగోడా, థాబిన్యూ టెంపుల్ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి. బాగస్ అందాలను ఆస్వాదించడానికి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ భలేగా ఉంటుంది. ఆ రైడ్తో ఆకాశంలో గిరికీలు అయితే కొడుతూ ఎత్తైన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోకి అయితే విశాలమైన ఆలయ దృశ్యాన్ని అయితే చూడటం ఒక మరపురాని అనుభవాన్ని అయితే కలుగజేస్తుంది. ఇది అద్భుతంగా అయితే ఉంటుంది. కాలక్రమేణా ఇక్కడి కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ బాగస్ చరిత్ర ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కు చెదరలేదు. ఇలాంటివి టెంపుల్స్ లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం అయితే ఉంది. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశంగా బాగాన్ దేవాలయాలు మరియు పగోడాల గురించి అయితే చూద్దాం. బాగస్ అనేక దేవాలయాలు మరియు పగోడాలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో చాలా వరకు బాగా సంరక్షించబడ్డాయి మరియు మయన్మార్ యొక్క గొప్ప చరిత్ర మరియు మత సాంప్రదాయాల సంగ్రహ లోకాన్నైతే అందిస్తాయి. పురాతన రాజధాని మయన్మార్ శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన శక్తివంతమైన రాజ్యమైన బాగస్ సామ్రాజ్యానికి బాగస్ రాజధానిగా అయితే ఉండేది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ నగరం యొక్క చారిత్రక యొక్క నిర్మాణ ప్రాముఖ్యత యునెస్కో ప్రపంచ వారసత్వం ప్రదేశంగా గుర్తింపు పొందింది. నిర్మాణ శైలులు మరియు ప్రభావాలు. విభిన్న నిర్మాణాలు, రూపాలు, దేవాలయాలు మరియు పగోడాల వివిధ రకరకాల నిర్మాణాల శైలులను ప్రదర్శిస్తాయి. వీటిలో భారతీయ ముఖ్యమైన పాల సామ్రాజ్యం మరియు ప్రాంతీయ సంప్రదాయాలచే ప్రభావితమైతే ఉన్నాయి. ముఖ్యమైన నిర్మాణ లక్షణాలు. కొన్ని ముఖ్యమైన లక్షణాలలో ప్యూ శైలి స్తూపాలు, భిక్షా గిన్నె లేదా పుట్లకాయ ఆకారపు గోపురాలు, కాల్చని ఇటుక, కంచ్, శంఖాకార మరియు పైకి లేచే పైకప్పులు, బుద్ధ గూళ్ళు మరియు అలంకార ద్వారాలు అయితే ఉన్నాయి. మయన్మార్లో తెలుగువారు, భారతీయ డయస్పోరా, తెలుగు మాట్లాడే వారితో సహా గణనీయమైన సంఖ్యలో బార్మిస్ భారతీయులు శతాబ్దాలుగా మయన్మార్లో నివసిస్తున్నారు. వీరిలో చాలామంది భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. సాంస్కృతిక సంబంధాలు. మయన్మార్లో తెలుగువారు ఉనికి ఈ ప్రాంత సాంస్కృతిక మార్పిడికి మరియు వైవిధ్యానికి దోహదపడింది. మయన్మార్లో బాగాన్ ఎందుకు ప్రసిద్ధి చెందిందో ఇప్పుడు చూద్దాం. 19 నుండి 11వ శతాబ్దం వరకు నిర్మించబడిన వేలాది దేవాలయాలకు బాగాన్ ప్రసిద్ధి చెందింది. ఈ నగరం బాగాన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది మరియు ఆ సమయంలో మయన్మార్ యొక్క సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా అయితే ఉండేది. మయన్మార్ ఏ రాష్ట్రంలో ఉందో చూద్దాం. మయన్మార్లోని మండేల్ ప్రాంతంలోని ఒక పురాతన నగరం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 11వ శతాబ్దం మధ్యలో అనవ్రస్త రాజు ఆధ్వర్యంలో బాగాన్ రాజవంశం స్థాపించిందని చెబుతారు. భూకంపం వల్ల బాగాన్ దెబ్బతిందా అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన బాగాన్లోని చారిత్రాత్మక దేవాలయాలు కూడా భూకంపం కారణంగా
తీవ్రంగా దెబ్బతిన్నాయి, పాక్షికంగా కూలిపోయాయి. గాయపడిన బాధితులు మరింత మంది వస్తుండడంతో ఆసుపత్రులకి అత్యవసర విభాగాలు కిక్కిరిసిపోయాయని సమాచారం అయితే ఉంది. రాజ చరిత్రల ప్రకారం బాగన్ సిఈ 2వ శతాబ్దంలో అయితే స్థాపించారు మరియు 849లో ప్రారంభ బాగన్ స్థాపకుడు 34వ వారసుడు రాజు ఫైన్బ్యా చేత బలోపేతం చేయబడింది. అయితే పాశ్చాత్య పాండవులు బాగన్ 9వ శతాబ్దం మధ్య నుంచి చివరి వరకు నావ్ జావో రాజ్యం నుండి ఇరావడ్డీ లోయకి ప్రవేశించి బర్మన్లు స్థాపించారని భావిస్తున్నారు. బర్మన్ స్థావరి వాసం, అధికారం మరియు వైభవంలో పెరిగిన 10వ శతాబ్దం చివరి వరకు ఇది అనేక పోటీ వ్యూహ నగర రాష్ట్రాల్లో ఒకటి. 1044 నుండి 1287 వరకు బాగన్ రాజధానిగా మరియు రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా అయితే ఉంది. 250 సంవత్సరాల కాలంలో బాగన్ పాలకులు మరియు వారి సంపన్న ప్రజలు బాగన్ మైదానాలలో 104 కిలోమీటర్లు అంటే 40 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 10,000 కంటే ఎక్కువ మతపరమైన స్మారక చిహ్నాలు అంటే సుమారు 1000 స్తూపాలు, 10,000 చిన్న దేవాలయాలు మరియు 3,000 మఠాలు నిర్మించారు. సంపన్న నగరం పరిమాణం మరియు వైభవంలో పెరిగింది మరియు మతపరమైన మరియు లౌకిక అధ్యయనాలకు విశ్వవ్యాప్త కేంద్రంగా అయితే మారింది. వ్యాకరణం మరియు తాత్విక మానసిక అధ్యయనాలలో పాలి పాండిత్యంలో ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్య శాస్త్రం, రసవాదం, వైద్యం మరియు న్యాయ అధ్యయనాలపై వివిధ భాషలలో రచనలైతే చేసింది. ఈ నగరం భారతదేశం, శ్రీలంక నుండి ఖైమర్ సామ్రాజ్యం వంటి ప్రాంతాల నుండి సన్యాసులు మరియు విద్యార్థులను ఆకర్షించింది. బాగన్ సంస్కృతి మతం ఆధిపత్యం చెలాయించింది. బాగన్ మతం ద్రవంగా, సమకాలికంగా మరియు తరువాతి ప్రమాణాల ప్రకారం అసాధారణంగా ఉండేది. ఇది ఎక్కువ యుగంలో మతపరమైన ధోరణుల కొనసాగింపు. ఇక్కడి థెరవాడ బౌద్ధ మతం, మహాయాన బౌద్ధ మతం, తాంత్రిక బౌద్ధ మతం, వివిధ హిందూ, శైవ మరియు వైష్ణవ పాఠశాలలతో పాటు స్థానిక అనిమిష్ సాంప్రదాయాలను సహజీవనమైతే చేసింది. 11వ శతాబ్దం మధ్యకాలం నుండి థెరవాడ బౌద్ధ మతం యొక్క రాజు పోషణ బౌద్ధ పాఠశాల క్రమంగా ప్రాధాన్యతను పొందేందుకు వీలు కల్పించడానికి ఇతర సాంప్రదాయాలు పాగన్ కాలం అంతటా తరువాత కనిపించిందని స్థాయిల వరకు అభివృద్ధి చెందుతూ అయితే ఉన్నాయని చెబుతారు. 11వ శతాబ్దం చివరి నాటికి బాగన్ యొక్క ప్రాథమిక భౌతిక నిర్మాణం ఇప్పటికీ రూపుదిద్దుకుంది. ఇది స్మారక చిహ్నాల నిర్మాణంలో మొదటి ప్రధాన కాలం. ఈ కాలం ఇరావడి తూర్పు ఒడ్డున దాదాపు 9 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఒక ప్రధాన స్ట్రీప్ ఉద్భవించింది. మధ్యలో గూడలతో కూడిన కోర్ అని పిలుస్తారు. 11వ శతాబ్దపు నిర్మాణం ఈ మొత్తం ప్రాంతంలో జరిగింది మరియు సాపేక్షంగా వికేంద్రీకరించినట్లు కనిపిస్తుంది. ఆడ్సన్స్, నైల్ విన్ మరియు విన్మాంగ్ ప్రకారం ఓల్డ్ బాగన్కు ఉత్తరం మరియు దక్షిణం వైపున స్మారక చిహ్నాలు వ్యాప్తి గ్రామ స్థాయిలో నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని ఓల్డ్ బాగన్లోని ప్రధాన ఉన్నత మార్గం ప్రోత్సహించి ఉండవచ్చు. స్మారక కట్టడాల నిర్మాణం దాదాపు 1150 మరియు 1200 మధ్య కాలంలో అయితే జరిగింది. బాగన్లోని అతిపెద్ద భవనాలు చాలా వరకు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఉపయోగించిన మొత్తం నిర్మాణ సామగ్రి కూడా ఈ దశలో గరిష్ట స్థాయినైతే చేరుకుంది. ఓల్డ్ బాగన్ చుట్టూ నిర్మాణం గుంపులుగా ఉంది, కానీ ప్రధాన స్ట్రీప్ పైకి కిందికి ఇరావడికి దూరంగా
తూర్పున కొంత విస్తరణ కూడా జరిగింది. బాగన్ మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు రెండు వివిధ రంగాలలో ఉపాధికి పుష్కలంగా అవకాశాలైతే అందిస్తాయి. సమృద్ధిగా ఉన్న ఆలయ నిర్మాణం మాత్రమే ఇటుకల తయారీ మరియు తాపీ పని, బంగారం, వెండి మరియు కాంస్య పని, వడ్రంగి మరియు చెక్కడం మరియు సిరామిక్స్ వంటి వాటి నిర్మాణాలలో పాల్గొన్న వృత్తులకు భారీగా పని అయితే కలుగుతుంది. పూర్తయిన దేవాలయాలకు ఇప్పటికీ నిర్వహణ పనులు చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి వాటి నిర్మాణం తర్వాత కూడా కళాకారుల సేవలు మరియు నైపుణ్యం లేని కార్మికులకు డిమాండ్ అయితే పెరుగుతూనే ఉంది. ఆలయ ఆస్తులను నిర్వహించడానికి అకౌంటెంట్లు, బ్యాంకర్లు మరియు లేఖకులు కూడా అవసరం. ఈ కార్మికులు ముఖ్యంగా చేతి వృత్తులను ఉపయోగించైతే జీవిస్తూ ఉంటారు. ఇది చాలా మందికి బాగన్కు తరలించడాన్ని ఆకర్షించింది. ఈ కాలంలో బాగన్లో అనేక భాష మరియు సాంస్కృతిక నేపథ్యాల ప్రజలనైతే నివసించారు మరియు పనిచేశారు అని సమకాలీన శాసనాలు అయితే సూచిస్తున్నాయి. విమాన ప్రయాణం. చాలామంది అంతర్జాతీయ పర్యాటకులు నగరానికి విమానాలు నడుపుతారు. న్యాంగ్ మరియు విమానాశ్రయం బాగన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారం. అనేక విదేశీయ విమానాల సంస్థలు యాంగోస్కు సాధారణ విమానాలు అయితే నడుస్తాయి. ఇవి 600 కిలోమీటర్లను కవర్ చేయడానికి దాదాపు 80 నిమిషాలు అయితే పడుతుంది. మండలేకు విమానాలు దాదాపు 30 నిమిషాలు మరియు హేహోకు దాదాపు 40 నిమిషాలు అయితే పడుతుంది. విమానాశ్రయం న్యాంగ్యూ షికార్లో ఉంది మరియు ట్యాక్సీలో బాగన్ చేరుకోవడానికి దాదాపు 20 నిమిషాలు అయితే పడుతుంది. రైలు మార్గం ద్వారా ఇక్కడికైతే ప్రయాణం అయితే చేయొచ్చు. రాత్రిపూట బస్సులు మరియు కార్లు కూడా యాంగోస్ మరియు మండలేలకు మరియు అక్కడి నుండి వరుసగా 9 మరియు 6 గంటలు అయితే పడుతుంది. బాగన్ మరియు మండిల్ మధ్య ఎక్స్ప్రెస్ ఫెర్రీ సర్వీస్ నడుస్తుంది. ఇరావడి నదిని అనుసరించి అత్యంత వేగవంతమైన ఫెర్రీ 170 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 9 గంటలు అయితే పడుతుంది. రద్దీ సమయంలో ఈ సర్వీస్ ప్రతిరోజు అయితే నడుస్తుంది మరియు రాత్రిపూట స్టాప్లతో నెమ్మదిగా ప్రయాణించే సర్వీసులు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఇది పడవ ప్రయాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.